Good morning, students. Today we are going to understand an important lesson nationalism in India. ఈరోజు మనం భారతదేశంలో జాతీయవాదం అనే ముఖ్యమైన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోబోతున్నాం. దిస్ లెసన్ కవర్స్ ది పీరియడ్ ఫ్రమ్ వరల్డ్ వార్ I టు ద క్విట్ ఇండియా మూమెంట్ 1915 టు 1942. ఈ పాఠం మొదటి ప్రపంచ యుద్ధం నుండి క్విట్ ఇండియా ఉద్యమం వరకు జరిగిన సంఘటనలను వివరిస్తుంది. ఓకే, వాట్ ఈజ్ నేషనలిజం? నేషనలిజం మీన్స్ లవ్ అండ్ యూనిటీ ఫర్ అవర్ కంట్రీ. జాతీయవాదం అంటే ఏమిటి? జాతీయవాదం అంటే మన దేశం పట్ల ప్రేమ మరియు ఐక్యతాభావం కలిగి ఉండటం. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అండ్ రైట్స్. ఇది ప్రజలను స్వాతంత్ర్యం మరియు హక్కుల కోసం కలిసి పోరాడేలా చేస్తుంది. మాస్ మూమెంట్స్. డ్యూరింగ్ దిస్ టైమ్ మెనీ పీపుల్ కేమ్ అవుట్ ఆన్ టు ద స్ట్రీట్స్ ఇన్ లార్జ్ నెంబర్స్. ఈ కాలంలో చాలామంది ప్రజలు వీధుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యమాల్లో పాల్గొన్నారు. As shown in the picture, there were mass processions and protests. చిత్రంలో చూపినట్లుగా పెద్ద పెద్ద ర్యాలీలు మరియు నిరసనలు జరిగాయి. These movements became a common feature of the national struggle. ఈ ఉద్యమాలు స్వాతంత్ర్య పోరాటంలో సాధారణమైన అంశంగా మారాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. India had many groups with different ideas and opinions. భారతదేశంలో వేర్వేరు ఆలోచనలు ఉన్న అనేక సమూహాలు ఉన్నాయి. బట్ స్లోలీ దే కేమ్ టుగెదర్ అండ్ డెవలప్డ్ ఏ యూనిఫైడ్ నేషనల్ కాన్షియస్నెస్. కానీ క్రమంగా వారు కలిసి ఒకే జాతీయ చైతన్యంను ఏర్పరుచుకున్నారు. రోల్ ఆఫ్ లీడర్స్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ ప్లేయిడ్ ఏ కీ రోల్. భారత జాతీయ కాంగ్రెస్ మరియు మహాత్మా గాంధీ వంటి నాయకులు ముఖ్య పాత్ర పోషించారు. దే గైడెడ్ పీపుల్ ఇన్ ఏ పీస్ఫుల్ అండ్ యునైటెడ్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. వారు ప్రజలను శాంతియుతంగా మరియు ఐక్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడేలా నడిపించారు. సో నేషనలిజం హెల్ప్డ్ ఇండియన్స్ యునైట్ అండ్ ఫైట్ అగెన్స్ట్ బ్రిటిష్ రూల్. కాబట్టి జాతీయవాదం భారతీయులను ఒక్కటిగా చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. ఇట్ ఫైనలీ లెడ్ టు ఇండియాస్ ఇండిపెండెన్స్. చివరకు ఇది భారత స్వాతంత్ర్యానికి దారితీసింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ద రోడ్ టు ఇండిపెండెన్స్ కీ మైల్ స్టోన్స్. ఇప్పుడు మనం భారత స్వాతంత్ర్యానికి దారితీసిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుంటాం. బిగినింగ్. వరల్డ్ వార్ I 1914 to 1918. First, during the First World War, many Indian soldiers fought for Britain. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైనికులు బ్రిటన్ కోసం పోరాడారు. బట్ ఆఫ్టర్ ది వార్ ఇండియన్స్ డిడ్ నాట్ గెట్ ఫ్రీడమ్ ఆర్ రైట్స్. కానీ యుద్ధం తర్వాత భారతీయులకు స్వేచ్ఛ లేదా హక్కులు ఇవ్వలేదు. 1915 గాంధీ రిటర్న్స్. ఇన్ 1915 మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా. 1915లో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. హీ స్టార్టెడ్ గైడింగ్ పీపుల్ విత్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఆయన ప్రజలను సత్యం మరియు అహింసతో నడిపించారు. 1919 రౌలట్ యాక్ట్
and Jallianwala Bagh. In 1919, the British passed the Rowlatt Act. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చింది. దిస్ లెడ్ టు ద జలియన్వాలా బాగ్ మాసక్కర్ వేర్ మెనీ ఇన్నోసెంట్ పీపుల్ వర్ కిల్డ్. దీంతో జలియన్వాలా బాగ్ హత్యాకాండ జరిగింది. అందులో అనేక మంది అమాయక ప్రజలు చనిపోయారు. 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్. In 1920, the non-cooperation movement started. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. పీపుల్ బాయ్కాటెడ్ బ్రిటిష్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రజలు బ్రిటిష్ వస్తువులు మరియు సేవలను బహిష్కరించారు. 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఇన్ 1922 ద చౌరీ చౌరా ఇన్సిడెంట్ హ్యాపెండ్. 1922లో చౌరీ చౌరా అనే ఘటన జరిగింది. డ్యూ టు వయలెన్స్ గాంధీ స్టాప్డ్ ది మూమెంట్. హింస కారణంగా గాంధీ ఉద్యమాన్ని నిలిపివేశారు. 1929 పూర్ణ స్వరాజ్. ఇన్ 1929 కాంగ్రెస్ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్. 1929లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించింది. 1930 దండి మార్చ్. ఇన్ 1930 గాంధీ స్టార్టెడ్ ది దండి మార్చ్. 1930లో గాంధీజీ దండి యాత్ర ప్రారంభించారు. దిస్ వాజ్ ఏ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది సాల్ట్ లా. ఇది ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన. 1928 సైమన్ కమిషన్. ద సైమన్ కమిషన్ హ్యాడ్ నో ఇండియన్ మెంబర్స్. 1928లో నియమించబడిన సైమన్ కమిషన్లో భారతీయ సభ్యులు ఎవరూ లేరు. సో పీపుల్ ప్రొటెస్టెడ్ స్ట్రాంగ్లీ. అందుకే ప్రజలు తీవ్రంగా నిరసన తెలిపారు. 1942 క్విట్ ఇండియా మూమెంట్. ఫైనలీ ఇన్ 1942 ద క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్. చివరకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. గాంధీ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై. గాంధీ చేయండి లేదా చావండి అనే నినాదం ఇచ్చారు. ఆల్ దీస్ ఈవెంట్స్ టుగెదర్ లెడ్ ఇండియా టువర్డ్స్ ఇండిపెండెన్స్. ఈ అన్ని సంఘటనలు కలిసి భారతదేశాన్ని స్వాతంత్ర్యం వైపు నడిపించాయి. పీపుల్ యునైటెడ్ అండ్ ఫాట్ బ్రేవ్లీ ఫర్ ఫ్రీడమ్. ప్రజలు ఐక్యంగా కలిసి ధైర్యంగా పోరాడారు. నౌ వి విల్ లెర్న్ అబౌట్ ది ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్, ద ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. ఇప్పుడు మనం మొదటి ప్రపంచ యుద్ధం, ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమం, సత్యాగ్రహం భావన గురించి తెలుసుకుంటాం. ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 1. మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం గురించి తెలుసుకుందాం. డ్యూరింగ్ ది వార్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్. యుద్ధ సమయంలో రక్షణ ఖర్చులు పెరిగాయి. టు కవర్ దిస్ ద బ్రిటిష్ ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్కమ్ ట్యాక్స్. దీనిని భర్తీ చేయడానికి బ్రిటిష్ వారు పన్నులను పెంచారు మరియు ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ డబుల్డ్ బిట్వీన్ 1913 అండ్ 1918. 1913 నుండి 1918 మధ్య వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయి. ఆల్సో పీపుల్ వర్ ఫోర్సిబుల్లీ రిక్రూటెడ్ ఇంటూ ద ఆర్మీ. అలాగే ప్రజలను బలవంతంగా సైన్యంలో చేరుస్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ పీపుల్ ఫేస్డ్ గ్రేట్ హార్డ్షిప్స్. దీని ఫలితంగా
ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. దేర్ వర్ ఆల్సో క్రాప్ ఫెయిల్యూర్స్ అండ్ అన్ ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్. అదే సమయంలో పంట నష్టాలు మరియు ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందింది. ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. నౌ లెట్ us అండర్స్టాండ్ సత్యాగ్రహ. ఇప్పుడు సత్యాగ్రహం భావనను అర్థం చేసుకుందాం. సత్యాగ్రహ మీన్స్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్. సత్యాగ్రహం అంటే సత్యం మరియు అహింస. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ప్రొటెస్ట్ బట్ ఏ మోరల్ అండ్ పీస్ఫుల్ వే ఆఫ్ ఫైటింగ్ ఇన్జస్టిస్. ఇది కేవలం నిరసన కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా నైతికంగా మరియు శాంతియుతంగా పోరాడే విధానం. గాంధీ బిలీవ్డ్ దట్ వీ షుడ్ చేంజ్ ద అపోనెంట్స్ హార్ట్, నాట్ ఫోర్స్ దెమ్. గాంధీ నమ్మకం ఏమిటంటే ప్రత్యర్థుల మనసును మార్చాలి కానీ బలవంతం చేయకూడదు. ఎర్లీ సత్యాగ్రహ మూమెంట్స్. గాంధీ యూజ్డ్ సత్యాగ్రహ ఇన్ మెనీ ప్లేసెస్. గాంధీ అనేక ప్రాంతాల్లో సత్యాగ్రహ ఉద్యమాన్ని ఉపయోగించారు. ఇన్ చంపారన్ 1917 he helped farmers against the plantation system. చంపారన్లో ఆయన తోటల పెంపకం విధానానికి వ్యతిరేకంగా రైతులకు సహాయం చేశారు. ఇన్ కేడా 1917 he supported farmers who suffered from crop failures. కేడాలో పంట నష్టపోయిన రైతులకు సహాయం చేశారు. ఇన్ అహ్మదాబాద్ 1918 he fought for the rights of mill workers. అహ్మదాబాద్లో కార్మికుల హక్కుల కోసం పోరాడారు. సో సత్యాగ్రహ బికేమ్ ఏ పవర్ఫుల్ టూల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్. కాబట్టి సత్యాగ్రహం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఇట్ టాట్ పీపుల్ టు ఫైట్ పీస్ఫుల్లీ అండ్ ట్రూత్ఫుల్లీ. ఇది ప్రజలకు శాంతియుతంగా మరియు నిజాయితీగా పోరాడటం నేర్పింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ది రౌలట్ యాక్ట్ 1919. ఇప్పుడు మనం రౌలట్ చట్టం 1919 గురించి తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద రౌలట్ యాక్ట్? ద రౌలట్ యాక్ట్ వాజ్ passed by the British government in 1919. రౌలట్ చట్టాన్ని 1919లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇట్ గేవ్ దెమ్ వెరీ హై పవర్స్ టు కంట్రోల్ పీపుల్. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వారికి ప్రజలను నియంత్రించే అధిక అధికారాలు లభించాయి. దే కుడ్ అరెస్ట్ అండ్ కీప్ పీపుల్ ఇన్ జైల్ వితౌట్ ఎనీ ట్రయల్ ఫర్ అప్ టు 2 years. బ్రిటిష్ వారు ఎటువంటి విచారణ లేకుండానే ప్రజలను అరెస్టు చేసి 2 సంవత్సరాల వరకు జైలులో ఉంచగలిగారు. దిస్ లా వాజ్ సీన్ యాజ్ అన్ఫెయిర్ అండ్ అగైన్స్ట్ బేసిక్ రైట్స్. ఈ చట్టం అన్యాయం మరియు ప్రజల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. పబ్లిక్ ప్రొటెస్ట్ April 6th. Mahatma Gandhi called for a nationwide non-violent hartal strike. మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా అహింసాత్మక హర్తాల్కు పిలుపునిచ్చారు. షాప్స్, రైల్వేస్ అండ్ ఆఫీసెస్ వర్ క్లోజ్డ్ ఇన్ ప్రొటెస్ట్. దుకాణాలు, రైల్వేలు, కార్యాలయాలు మూసివేయబడ్డాయి. బ్రిటిష్ క్రాక్ డౌన్ April 10th. ఇన్ అమృత్సర్ పోలీస్ ఫైర్డ్ ఆన్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్. అమృత్సర్లో పోలీసులు శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరిపారు. మార్షల్ లా వాజ్ ఇంపోజ్డ్ అండ్ జనరల్ డయర్ టుక్ కంట్రోల్. సైనిక పాలన విధించబడింది. జనరల్ డయర్ నియంత్రణను చేపట్టారు. జలియన్వాలా బాగ్ మసకర్.
On April 13th, a tragic event happened at జలియన్వాలా బాగ్. ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్లో భయంకర సంఘటన జరిగింది. జనరల్ డయ్యర్ బ్లాక్డ్ ఆల్ ఎగ్జిట్స్ అండ్ ఆర్డర్డ్ ఫైరింగ్ ఆన్ ఏ పీస్ఫుల్ క్రౌడ్. జనరల్ డయ్యర్ ప్రజలు బయటకు వెళ్ళే మార్గాలన్నీ మూసివేసి శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై కాల్పులు జరిపాడు. మెనీ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్క్లూడింగ్ విలేజర్స్ లాస్ట్ దేర్ లైవ్స్. అనేక మంది నిరపరాధులు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. హీ వాంటెడ్ టు క్రియేట్ ఫియర్ అమాంగ్ పీపుల్. ప్రజల్లో భయాన్ని సృష్టించాలనే ఉద్దేశం అతనిది. దిస్ ఇన్సిడెంట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ యాంగర్ అండ్ వయలెన్స్ అక్రాస్ ఇండియా. ఈ సంఘటన భారతదేశంలో విస్తృతంగా ఆగ్రహం మరియు హింసకు దారితీసింది. గాంధీ లేటర్ కాల్డ్ ఆఫ్ ది మూమెంట్. తర్వాత గాంధీ ఉద్యమాన్ని నిలిపివేశారు. హీ ఆల్సో రియలైజ్డ్ ది నీడ్ ఫర్ యూనిటీ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. అలాగే గాంధీ హిందూ ముస్లిం ఐక్యత అవసరం ఉందని గ్రహించారు. ఫైనల్ మెసేజ్. ద రౌలట్ యాక్ట్ అండ్ జలియన్వాలా బాగ్ షోడ్ హౌ అన్జస్ట్ బ్రిటిష్ రూల్ వాజ్. రౌలట్ చట్టం మరియు జలియన్వాలా బాగ్ సంఘటనలు బ్రిటిషు పాలన ఎంత అన్యాయమో చూపించాయి. ఇట్ ఆల్సో స్ట్రెంథెండ్ ద ఫ్రీడమ్ స్ట్రగల్ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత బలపరిచింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ వై నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్. ఇప్పుడు మనం సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు ప్రారంభించబడింది అనే విషయం తెలుసుకుంటాం. ది కోర్ ఐడియా. గాంధీ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ ఐడియా ఇన్ హిస్ బుక్ హింద్ స్వరాజ్ 1909. గాంధీ ఈ ఆలోచనను తన హింద్ స్వరాజ్ 1909 సంవత్సరంలో రాసిన పుస్తకంలో వివరించారు. He said that British rule exists only because Indians cooperate with them. భారతీయులు సహకరించడం వల్లే బ్రిటిష్ పాలన కొనసాగుతోంది అని గాంధీజీ చెప్పారు. సో ఇఫ్ ఇండియన్స్ స్టాప్ కోఆపరేటింగ్ బ్రిటిష్ రూల్ విల్ కొలాప్స్ క్విక్లీ. కాబట్టి భారతీయులు సహకారం ఆపేస్తే బ్రిటిష్ పాలన తక్కువ సమయంలో కూలిపోతుంది. ఫేస్డ్ స్ట్రాటజీ. గాంధీ ప్లాన్డ్ ది మూమెంట్ ఇన్ స్టెప్స్. గాంధీ ఈ ఉద్యమాన్ని దశల వారీగా ప్రణాళిక చేశారు. స్టెప్ 1. పీపుల్ షుడ్ గివ్ అప్ గవర్నమెంట్ టైటిల్స్ అండ్ ఆనర్స్. మొదటి దశలో ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను వదిలేయాలి. స్టెప్ 2. బాయ్కాట్ గవర్నమెంట్ జాబ్స్, కోర్ట్స్, స్కూల్స్ అండ్ సర్వీసెస్. రెండవ దశలో ప్రభుత్వ ఉద్యోగాలు, కోర్టులు, పాఠశాలలు మరియు సేవలను బహిష్కరించాలి. స్టెప్ 3. బాయ్కాట్ ఫారెన్ గూడ్స్, ఎస్పెషల్లీ ఫారెన్ క్లాత్స్. మూడవ దశలో విదేశీ వస్తువులు, ముఖ్యంగా విదేశీ బట్టలను బహిష్కరించాలి. స్టెప్ 4. ఇఫ్ నీడెడ్ స్టార్ట్ ఫుల్ సివిల్ డిజొబీడియన్స్. నాలుగవ దశలో అవసరమైతే పూర్తి శాసనోల్లంఘనను ప్రారంభించడం. ఎకనామిక్ ఇంపాక్ట్. దిస్ మూమెంట్ హ్యాడ్ ఏ బిగ్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఆన్ బ్రిటిష్ ట్రేడ్. ఈ ఉద్యమం బ్రిటిష్ వ్యాపారంపై పెద్ద ప్రభావం చూపింది. ద ఇంపోర్ట్ ఆఫ్ ఫారిన్ క్లాత్ వాజ్ రెడ్యూస్డ్ బై హాఫ్. ఈ ఉద్యమం కారణంగా విదేశీ బట్టల దిగుమతి సగం వరకు తగ్గింది. ఇట్స్ వాల్యూ డ్రాప్డ్ ఫ్రమ్ రూపీస్ 102 crore to
57 crore. దాని విలువ 102 కోట్ల నుండి 57 కోట్లకు తగ్గింది. సో ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ ఏ పవర్ఫుల్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం ఒక శక్తివంతమైన శాంతియుత నిరసన. ఇట్ షోడ్ దట్ పీపుల్ కెన్ ఫైట్ వితౌట్ వయలెన్స్. ఇది ప్రజలు హింస లేకుండా పోరాడగలరని చూపించింది. వెన్ పీపుల్ యునైట్ అండ్ స్టాప్ కోఆపరేషన్ దే కెన్ ఛాలెంజ్ ఈవెన్ ఏ పవర్ఫుల్ గవర్నమెంట్. ప్రజలు ఐక్యంగా కలిసి సహకారం ఆపితే వారు శక్తివంతమైన ప్రభుత్వాన్ని సవాలు చేయగలరని ఈ ఉద్యమం నిరూపించింది. నౌ we will learn about differing strands within the movement. The movement in the towns. ఇప్పుడు మనం ఉద్యమంలోని విభిన్న భాగాలు, పట్టణాల్లో జరిగిన ఉద్యమం గురించి తెలుసుకుంటాం. Who participated? Many groups of people participated in this movement. ఈ ఉద్యమంలో అనేక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ లెఫ్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను విడిచిపెట్టారు. లాయర్స్ గేవ్ అప్ దేర్ లీగల్ ప్రాక్టీస్. న్యాయవాదులు తమ వృత్తిని వదిలేశారు. పొలిటీషియన్స్ బాయ్కాటెడ్ ఎలక్షన్స్ అండ్ కౌన్సిల్స్. రాజకీయ నాయకులు ఎన్నికలు మరియు మండళ్లను బహిష్కరించారు. మర్చెంట్స్ రిఫ్యూజ్డ్ టు ట్రేడ్ ఇన్ ఫారిన్ గూడ్స్. వ్యాపారులు విదేశీ వస్తువుల వ్యాపారాన్ని నిరాకరించారు. వై డిడ్ ద మూమెంట్ స్లో డౌన్? ఆఫ్టర్ సమ్ టైమ్ ద మూమెంట్ బికేమ్ స్లో. కొంతకాలం తర్వాత ఈ ఉద్యమం నెమ్మదించింది. ఎకనామిక్ రీజన్. ఖాదీ హ్యాండ్మేడ్ క్లాత్ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ బ్రిటిష్ క్లాత్. ఖాదీ అంటే చేతితో తయారు చేసిన బట్ట బ్రిటిష్ బట్టల కంటే ఖరీదైనది. పూర్ పీపుల్ కుడ్ నాట్ ఆఫర్డ్ ఇట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. పేదవారు దీన్ని ఎక్కువ కాలం కొనలేకపోయారు. ఇన్స్టిట్యూషనల్ రీజన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్స్ అండ్ కోర్ట్స్ వర్ నాట్ డెవలప్డ్ ఎనఫ్. సంస్థాగత కారణాలు. పాఠశాలలు, న్యాయస్థానాల వంటి భారతీయ సంస్థలు తగినంతగా అభివృద్ధి చెందలేదు. సో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ రిటర్న్ టు గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళారు. లాయర్స్ ఆల్సో రిటర్న్ టు కోర్ట్స్. న్యాయవాదులు కూడా తిరిగి తమ వృత్తికి వెళ్ళారు. సో ద మూమెంట్ షోడ్ స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఇన్ టౌన్స్. కాబట్టి ఈ ఉద్యమం పట్టణాల్లో బలమైన భాగస్వామ్యాన్ని కనబరిచింది. బట్ ఇట్ స్లో డౌన్ డ్యూ టు ఎకనామిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్. కానీ ఇది ఆర్థిక మరియు సంస్థాగత సమస్యల వల్ల నెమ్మదించింది. ఈవెన్ దెన్ ఇట్ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్. అయినా ఇది భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ రెబెలియన్ ఇన్ ది కంట్రీ సైడ్. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన తిరుగుబాట్ల గురించి తెలుసుకుంటాం. దేర్ వర్ 2 ఇంపార్టెంట్ మూమెంట్స్. ఇక్కడ 2 ముఖ్యమైన ఉద్యమాలు ఉన్నాయి. 1 అవధ్ పీసెంట్ మూమెంట్. సెకండ్ వన్ గూడెం హిల్స్ ట్రైబల్ రెబిలియన్. ఫస్ట్ వన్ అవధ్ పీసెంట్ మూమెంట్. దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై బాబా రామచంద్ర. ఈ ఉద్యమానికి బాబా రామచంద్ర నాయకత్వం వహించారు. ద మెయిన్ ప్రాబ్లం వాజ్ హై రెంట్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ బేగర్ బై ల్యాండ్ లార్డ్స్. ప్రధాన సమస్య ఎక్కువ కౌలు
మరియు బలవంతపు పని, దానిని బేగార్ అని కూడా పిలుస్తారు. ఫార్మర్స్ ప్రొటెస్టెడ్ బై బాయ్కాటెడ్ ల్యాండ్లార్డ్స్ అండ్ ఫార్మింగ్ కిసాన్ సభాస్. రైతులు జమీందారులను బహిష్కరించి కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. బట్ ఇన్ 1921 ద మూమెంట్ టర్న్డ్ వయలెంట్. కానీ 1921లో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. షాప్స్ వర్ అటాక్డ్ అండ్ బజార్స్ వర్ లూటెడ్. దుకాణాలపై దాడి జరిగింది, బజార్లు దోచుకోబడ్డాయి. సెకండ్, గూడెం హిల్స్ ట్రైబల్ రెబెలియన్, ఆంధ్రప్రదేశ్. దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై అల్లూరి సీతారామరాజు. ఈ ఉద్యమాన్ని అల్లూరి సీతారామరాజు నడిపించారు. ద ప్రాబ్లం వాజ్ ఫారెస్ట్ లాస్ బై ద బ్రిటిష్. ప్రధాన సమస్య బ్రిటిష్ వారి అటవీ చట్టాలు. దీస్ లాస్ స్టాప్డ్ పీపుల్ ఫ్రమ్ గ్రేజింగ్ క్యాటిల్ అండ్ కలెక్టింగ్ ఫైర్వుడ్. ఈ చట్టాలు ప్రజలను పశువులను మేపకుండా మరియు కట్టెలు సేకరించకుండా అడ్డుకున్నాయి. ద మూమెంట్ యూజ్డ్ గెరిల్లా వార్ఫేర్ అండ్ అటాక్స్ ఆన్ పోలీస్ స్టేషన్స్. ఈ ఉద్యమం గెరిల్లా యుద్ధ పద్ధతులను మరియు పోలీస్ స్టేషన్లపై దాడులను ఉపయోగించుకుంది. అల్లూరి సీతారామరాజు ఆల్సో ఎంకరేజ్డ్ పీపుల్ టు వేర్ ఖాదీ. అల్లూరి సీతారామరాజు ప్రజలను ఖాదీ వస్త్రాలు ధరించమని ప్రోత్సహించారు. బట్ హీ బిలీవ్డ్ దట్ ఫ్రీడమ్ కుడ్ బి అచీవ్డ్ బై ఫోర్స్, నాట్ నాన్ వయలెన్స్. కానీ ఆయన హింస ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మారు. దీస్ మూమెంట్స్ షో దట్ పీపుల్ ఇన్ విలేజెస్ ఆల్సో ఫాట్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. ఈ ఉద్యమాలు గ్రామాల్లోని ప్రజలు కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినట్లు చూపిస్తాయి. బట్ సమ్టైమ్స్ మూమెంట్స్ బికేమ్ వయలెంట్ అండ్ మూవ్డ్ అవే ఫ్రమ్ గాంధీయన్ ఐడియాస్. కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యమాలు హింసాత్మకంగా మారి గాంధీ ఆలోచనలకు దూరమయ్యాయి. స్టిల్ దే ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా. అయినా ఇవి భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించాయి. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్స్. ఇప్పుడు మనం తోట ప్రాంతాల్లోని స్వరాజ్య భావన గురించి తెలుసుకుంటాం. ద ప్లాంటేషన్ సిచ్యుయేషన్. ఇన్ అస్సాం, టీ ప్లాంటేషన్ వర్కర్స్ were controlled by the Inland Emigration Act of 1859. అస్సాంలో తేయాకు తోటల కార్మికులు 1859 నాటి అంతర్దేశీయ వలస చట్టం ద్వారా నియంత్రించబడ్డారు. దే వర్ నాట్ అలౌడ్ టు లీవ్ ద ప్లాంటేషన్స్ ఫ్రీలీ. ఈ చట్టం ద్వారా తోటల కార్మికులు స్వేచ్ఛగా తోటలను విడిచి వెళ్ళే అనుమతి లేదు. దేర్ ఐడియా ఆఫ్ స్వరాజ్. వర్కర్స్ బిలీవ్డ్ స్వరాజ్ మీన్స్ ఫ్రీడమ్ టు మూవ్ అండ్ రిటర్న్ టు దేర్ విలేజెస్. కార్మికులు స్వరాజ్యం అంటే స్వేచ్ఛగా తిరగడం మరియు తమ గ్రామాలకు వెళ్ళడమని భావించారు. దే ఆల్సో బిలీవ్డ్ గాంధీ రాజ్ వుడ్ గివ్ దెమ్ ల్యాండ్ అండ్ ఫ్రీడమ్. అలాగే గాంధీ రాజ్యం వస్తే భూమి మరియు స్వేచ్ఛ లభిస్తాయి అని నమ్మారు. దేర్ యాక్షన్. సో థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ లెఫ్ట్ ద ప్లాంటేషన్స్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ హోమ్. కాబట్టి వేలాది మంది కార్మికులు తోటలను వదిలి తమ గ్రామాలకు వెళ్ళడం ప్రారంభించారు. ద రియాలిటీ. బట్ ద రియాలిటీ వాజ్ వెరీ హార్ష్. కానీ వాస్తవం చాలా కఠినంగా ఉంది. దే వర్ స్టాప్డ్ డ్యూ టు రైల్వే స్ట్రైక్స్. రైల్వే సమ్మెల వల్ల వారు మధ్యలోనే ఆగిపోయారు. కాట్ బై పోలీస్ అండ్ బీటెన్ బ్యాడ్లీ. పోలీసులు వారిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు.
Different meanings of Swaraj. Different groups had different ideas of Swaraj. వేర్వేరు వర్గాలకు స్వరాజ్యం అంటే వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఫర్ ఈచ్ గ్రూప్ స్వరాజ్ మీంట్ ఎండింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ప్రతి వర్గానికి స్వరాజ్యం అంటే తమ సమస్యలు పరిష్కరించడమని భావించారు. ది హాల్ట్ ఆఫ్ మూమెంట్ 1922. In 1922, at Chowri Chowra, a peaceful protest became violent. 1922లో చౌరీ చౌరా వద్ద శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. పోలీస్ వర్ అటాక్డ్ అండ్ దేర్ వాజ్ లాస్ ఆఫ్ లైవ్స్. పోలీసులపై దాడి జరిగి ప్రాణ నష్టం జరిగింది. ఆఫ్టర్ దిస్ గాంధీ స్టాప్డ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ సంఘటన తర్వాత గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. దిస్ షోస్ దట్ స్వరాజ్ హ్యాడ్ డిఫరెంట్ మీనింగ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఇది స్వరాజ్యం అనే మాటకు ప్రతి ఒక్కరికి వేర్వేరు అర్థాలు ఉన్నాయని చూపిస్తుంది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ టువర్డ్స్ సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. ఇప్పుడు మనం శాసనోల్లంఘన ఉద్యమం వైపు జరిగిన పరిణామాల గురించి తెలుసుకుంటాం. ఇంటర్నల్ డిబేట్ ఇన్ కాంగ్రెస్. ఇన్సైడ్ ది కాంగ్రెస్ దేర్ వర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అమాంగ్ లీడర్స్. కాంగ్రెస్లో నాయకుల మధ్య వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. సమ్ లీడర్స్ లైక్ సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ వర్ మోడరేట్స్. సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు మితవాదులు. దే వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ కౌన్సిల్ పాలిటిక్స్. వారు మండలి రాజకీయాల్లో పాల్గొనాలని అనుకున్నారు. అదర్ లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ వర్ రాడికల్స్. జవహర్లాల్ నెహ్రూ మరియు సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు అతివాద భావాలు కలిగినవారు. దే డిమాండెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అండ్ స్ట్రాంగ్ మాస్ మూమెంట్స్. వారు పూర్తి స్వాతంత్ర్యం మరియు బలమైన ప్రజా ఉద్యమాలను కోరుకున్నారు. మెయిన్ కాజెస్. దేర్ వర్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ లెడ్ టు ద మూమెంట్. ఈ ఉద్యమానికి దారితీసిన కొన్ని ముఖ్య సంఘటనలు ఉన్నాయి. నెంబర్ 1, సైమన్ కమిషన్ 1928. It had no Indian members, so people protested saying, "Go back, Simon." ఈ కమిటీలో భారతీయులు లేరు, అందుకే ప్రజలు గో బ్యాక్ సైమన్ అని నిరసన తెలిపారు. సెకండ్ 1, ఇర్విన్ ఆఫర్ 1929. వైస్రాయ్ ఇర్విన్ ఆఫర్డ్ డొమినియన్ స్టేటస్ బట్ ఇట్ వాజ్ రిజెక్టెడ్. వైస్రాయ్ ఇర్విన్ రాజ్య హోదా ఇచ్చినా దాన్ని తిరస్కరించారు. థర్డ్, లాహోర్ కాంగ్రెస్ 1929. కాంగ్రెస్ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ద గ్రేట్ డిప్రెషన్. అట్ ద టైమ్ దేర్ వాజ్ ఆల్సో అన్ ఎకనామిక్ క్రైసిస్ కాల్డ్ ది గ్రేట్ డిప్రెషన్. ఆ సమయంలో తీవ్ర ఆర్థిక మాంద్యం అనే ఆర్థిక సంక్షోభం కూడా వచ్చింది. ప్రైజెస్ ఆఫ్ క్రాప్స్ ఫెల్ డౌన్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ ఎ లాట్. పంటల ధరలు పడిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దే కుడ్ నాట్ పే ట్యాక్సెస్ అండ్ విలేజెస్ ఫేస్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. వారు పన్నులు చెల్లించలేక గ్రామాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ లెడ్ టు ద స్టార్ట్ ఆఫ్ ది సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. ఈ అన్ని కారణాలు కలిసి శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీశాయి. ఇట్ బికేమ్ ఏ మేజర్ స్టెప్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్య దశగా మారింది.
Now we will learn about the Salt March and the Civil Disobedience Movement. ఇప్పుడు మనం ఉప్పు సత్యాగ్రహం మరియు శాసనోల్లంఘన ఉద్యమం గురించి తెలుసుకుంటాం. వై సాల్ట్? సాల్ట్ ఈజ్ యూజ్డ్ బై బోత్ రిచ్ అండ్ పూర్ పీపుల్. ఉప్పును పేదవారు ధనవంతులు అందరూ ఉపయోగిస్తారు. ద బ్రిటిష్ గవర్నమెంట్ పుట్ ఏ ట్యాక్స్ ఆన్ సాల్ట్ అండ్ కంట్రోల్డ్ ఇట్స్ ప్రొడక్షన్. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను వేసి దాని తయారీపై నియంత్రణ పెట్టింది. దిస్ షోడ్ ద అన్ఫెయిర్ నేచర్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఇది బ్రిటిష్ పాలన యొక్క అన్యాయాన్ని చూపించింది. ద సాల్ట్ మార్చ్, దండి మార్చ్. గాంధీ స్టార్టెడ్ ద మార్చ్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం. గాంధీ సబర్మతి ఆశ్రమం నుండి ప్రయాణం ప్రారంభించారు. హీ వాక్డ్ అబౌట్ 240 మైల్స్ ఇన్ 24 days. ఆయన 24 రోజుల్లో 240 మైళ్ళు నడిచారు. ఇనిషియలీ హీ వాజ్ జాయిన్డ్ బై 78 ఫాలోయర్స్ బట్ లేటర్ థౌజండ్స్ జాయిన్డ్. ఈ యాత్ర మొదట 78 మందితో ప్రారంభమైన తరువాత వేలాది మంది చేరారు. ఫైనలీ హీ రీచ్డ్ దండి కోస్ట్. చివరిగా ఆయన దండి తీరానికి చేరుకున్నారు. బ్రేకింగ్ ద లా, April 6, 1930. On April 6, Gandhi broke the salt law by making salt from sea water. ఏప్రిల్ 6, 1930న గాంధీ సముద్రపు నీటితో ఉప్పు తయారు చేసి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. దిస్ స్టార్టెడ్ ద సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అక్రాస్ ఇండియా. దీంతో దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ రియాక్షన్. ద బ్రిటిష్ గవర్నమెంట్ రెస్పాండెడ్ విత్ బ్రూటల్ రెప్రెషన్. బ్రిటిష్ ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. మెనీ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ వర్ బీటెన్ అండ్ అరెస్టెడ్. అనేక శాంతియుత నిరసనకారులను కొట్టారు మరియు అరెస్టు చేశారు. అరౌండ్ 1 lakh people వర్ అరెస్టెడ్. సుమారు 1,00,000 మంది అరెస్టు చేయబడ్డారు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931. లేటర్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్. తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది. దిస్ లెడ్ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దీంతో రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ద సాల్ట్ మార్చ్ బికేమ్ ఏ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఇంజస్టిస్. ఉప్పు సత్యాగ్రహం అన్యాయానికి వ్యతిరేకంగా ఒక చిహ్నంగా మారింది. ఇట్ యునైటెడ్ పీపుల్ అండ్ స్ట్రెంథెన్డ్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా. ఇది ప్రజలను ఐక్యం చేసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలపరిచింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ హౌ డిఫరెంట్ పార్టిసిపెంట్స్ సా ద సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఇప్పుడు మనం వివిధ వర్గాల ప్రజలు శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా చూశారు అనే విషయం తెలుసుకుంటాం. నెంబర్ 1, రిచ్ పీసెంట్ కమ్యూనిటీస్, పాటీదార్స్, జాట్స్. రిచ్ ఫార్మర్స్ వర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై ద ఎకనామిక్ డిప్రెషన్. ధనిక రైతులు ఆర్థిక మాంద్యం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. దేర్ ఇన్కమ్ డిక్రీజ్డ్, సో దే కుడ్ నాట్ పే ట్యాక్సెస్. వారి ఆదాయం తగ్గి పన్నులు చెల్లించడం కష్టమైంది. దేర్ మెయిన్ గోల్ వాజ్ టు రెడ్యూస్ హై గవర్నమెంట్ ట్యాక్సెస్. వారి లక్ష్యం ప్రభుత్వపు అధిక పన్నులను తగ్గించడం. బట్ వెన్ ద మూమెంట్ స్టాప్డ్ ఇన్ 1931, దే వర్ డిసప్పాయింటెడ్. 1931లో ఉద్యమం ఆగినప్పుడు వారు నిరాశ చెందారు. సెకండ్, పూర్ పీసెంట్స్. పూర్ ఫార్మర్స్ ఫేస్డ్ ఈవెన్ మోర్ డిఫికల్టీస్.
పేద రైతులు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. దే స్ట్రగుల్డ్ టు పే రెంట్ టు ల్యాండ్ లార్డ్స్. వారు జమీందారులకు కౌలు చెల్లించలేకపోయారు. దేర్ మెయిన్ డిమాండ్ వాజ్ రెమిషన్, క్యాన్సిలింగ్ ఆఫ్ రెంట్. వారి ప్రధాన డిమాండు కౌలును మాఫీ చేయడం. బట్ కాంగ్రెస్ డిడ్ నాట్ ఫుల్లీ సపోర్ట్ నో రెంట్ క్యాంపెయిన్స్. కానీ కాంగ్రెస్ కౌలు లేదు అనే ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. సో దేర్ రిలేషన్షిప్ విత్ మూమెంట్ బికేమ్ అన్సర్టైన్. కాబట్టి ఆ ఉద్యమంతో వారి సంబంధం అనిశ్చితంగా మారింది. థర్డ్, బిజినెస్ క్లాసెస్. బిజినెస్ పీపుల్ ఎర్న్డ్ ప్రాఫిట్స్ డ్యూరింగ్ వరల్డ్ వార్ I. వ్యాపారులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లాభాలు పొందారు. బట్ దే ఫేస్డ్ రిస్ట్రిక్షన్స్ అండర్ బ్రిటిష్ పాలసీస్. కానీ బ్రిటిష్ పాలనలో పరిమితులు ఎదుర్కొన్నారు. దేర్ గోల్ వాజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫారిన్ ఇంపోర్ట్స్. వారి లక్ష్యం విదేశీ వస్తువుల నుంచి రక్షణ పొందడం. అట్ ఫస్ట్ దే సపోర్టెడ్ ద మూమెంట్ ఫైనాన్షియల్లీ. మొదట వారు ఉద్యమానికి ఆర్థికంగా సహాయం చేశారు. లేటర్ దే బికేమ్ వర్రీడ్ అబౌట్ వయలెన్స్ అండ్ సోషలిజం. తర్వాత వారు హింస మరియు సోషలిజం గురించి ఆందోళన చెందారు. సో డిఫరెంట్ గ్రూప్స్ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ స్వరాజ్. కాబట్టి వేర్వేరు వర్గాలకు స్వరాజ్యంపై వేర్వేరు ఆశలు ఉన్నాయి. ఈచ్ గ్రూప్ సపోర్టెడ్ ద మూమెంట్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రతి వర్గం తమ సమస్యలు మరియు అవసరాల ఆధారంగా ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ ఉమెన్ ఇన్ ద నేషనల్ మూమెంట్. ఇప్పుడు మనం జాతీయ ఉద్యమంలో కార్మికులు మరియు మహిళల పాత్ర గురించి తెలుసుకుంటాం. ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాసెస్. ఇండస్ట్రియల్ వర్కర్స్ మోస్ట్లీ డిడ్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద మూమెంట్. పరిశ్రమల కార్మికులు ఎక్కువగా ఉద్యమంలో చురుకుగా పాల్గొనలేదు. ఓన్లీ ఇన్ సమ్ ప్లేసెస్ లైక్ నాగ్పూర్ దే జాయిన్డ్. కేవలం కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు నాగ్పూర్లో వారు పాల్గొన్నారు. సమ్ వర్కర్స్ యూజ్డ్ గాంధీయన్ ఐడియాస్ లైక్ బాయ్కాట్ డ్యూరింగ్ దేర్ స్ట్రైక్స్. కొంతమంది కార్మికులు తమ సమ్మెలలో బహిష్కరణ వంటి గాంధీ విధానాలను ఉపయోగించారు. దే వర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ లో వేజెస్ అండ్ పూర్ వర్కింగ్ కండిషన్స్. వారు తక్కువ వేతనాలు మరియు అధ్వాన్నమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బట్ కాంగ్రెస్ వాజ్ నాట్ ఫుల్లీ సపోర్టివ్ ఆఫ్ వర్కర్స్ డిమాండ్స్. కానీ కాంగ్రెస్ కార్మికుల డిమాండ్లకు పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. బికాజ్ దే ఫియర్డ్ లాసింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రియలిస్ట్స్. ఎందుకంటే వారు పరిశ్రమల యజమానుల మద్దతు కోల్పోతామనే భయం ఉంది. ఉమెన్ ఇన్ ద మూమెంట్. ఉమెన్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూమెంట్. మహిళలు ఈ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మెనీ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సాల్ట్ మార్చ్ అండ్ ప్రొటెస్ట్స్. అనేక మంది మహిళలు ఉప్పు సత్యాగ్రహం మరియు నిరసనల్లో పాల్గొన్నారు. దే పికెటెడ్ ఫారిన్ క్లాత్ షాప్స్, మేడ్ సాల్ట్ అండ్ ఈవెన్ వెంట్ టు జైల్. వారు విదేశీ బట్టల దుకాణాల వద్ద నిరసన తెలియజేశారు, ఉప్పు తయారు చేశారు, జైలుకి కూడా వెళ్ళారు. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫ్రమ్ అర్బన్ హై క్లాస్ ఫ్యామిలీస్ అండ్ రిచ్ రూరల్ హౌస్ హోల్డ్స్. స్త్రీలలో చాలామంది పట్టణాల్లో ఉన్న ఉన్నత వర్గాలు మరియు గ్రామాల్లో ధనిక కుటుంబాల నుండి వచ్చిన వారు ఉన్నారు. ఇంపార్టెంట్ పాయింట్: ఈవెన్ దో
women participated more. Their status in society did not change much. మహిళలు ఎక్కువగా పాల్గొన్నప్పటికీ సమాజంలో వారి హోదాలో పెద్దగా మార్పు రాలేదు. కాంగ్రెస్ మెయిన్లీ యూజ్డ్ దెమ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ సపోర్ట్, నాట్ యాజ్ లీడర్స్. కాంగ్రెస్ స్త్రీలను ప్రధానంగా మద్దతుకు చిహ్నంగా ఉపయోగించుకుంది, నాయకులుగా కాదు. సో డిఫరెంట్ గ్రూప్స్ పార్టిసిపేటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. కాబట్టి వేర్వేరు వర్గాలు వేర్వేరు విధాలుగా పాల్గొన్నారు. వర్కర్స్ హ్యాడ్ లిమిటెడ్ ఇన్వాల్వ్మెంట్. కార్మికుల భాగస్వామ్యం పరిమితంగా ఉండగా ఉమెన్ షోడ్ స్ట్రాంగ్ పార్టిసిపేషన్ బట్ లిమిటెడ్ రికగ్నిషన్. మహిళలు బలంగా పాల్గొన్నప్పటికీ గుర్తింపు తక్కువగా ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద లిమిట్స్ ఆఫ్ ది సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. ఇప్పుడు మనం శాసనోల్లంఘన ఉద్యమం యొక్క పరిమితుల గురించి తెలుసుకుంటాం. నెంబర్ 1, ద దళిత్ క్వశ్చన్. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ది దళిత్ ఇష్యూ. మొదటగా దళితుల సమస్య గురించి తెలుసుకుందాం. ది కాంగ్రెస్ పార్టీ ఇగ్నోర్డ్ దళిత్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్ టు అవాయిడ్ హర్టింగ్ అప్పర్ క్యాస్ట్ పీపుల్. అగ్రవర్ణాల వారిని నొప్పించకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ దళితులను సుదీర్ఘకాలం పాటు విస్మరించింది. గాంధీ ట్రైడ్ టు హెల్ప్ బై ఆర్గనైజింగ్ మూమెంట్స్ ఫర్ టెంపుల్ ఎంట్రీ. దేవాలయ ప్రవేశం కోసం ఉద్యమాలను నిర్వహించడం ద్వారా గాంధీ దళితులకు సహాయపడటానికి ప్రయత్నించారు. బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిమాండెడ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ దళిత్స్. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు ప్రత్యేక ఓటర్ల వ్యవస్థ, సపరేట్ ఎలక్టోరేట్స్ కావాలని కోరారు. దిస్ క్రియేటెడ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్. దీనివల్ల గాంధీ మరియు అంబేద్కర్ మధ్య విభేదాలు వచ్చాయి. గాంధీ ఈవెన్ స్టార్టెడ్ ఏ ఫాస్ట్ అన్టు డెత్ అగెన్స్ట్ సపరేట్ ఎలక్టోరేట్స్. గాంధీజీ దీనికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఫైనలీ ద పూనా ప్యాక్ట్ 1932 వాజ్ సైన్డ్. చివరకు 1932 పూనా ఒప్పందం కుదిరింది. ఇట్ గేవ్ రిజర్వ్డ్ సీట్స్ టు దళిత్స్ బట్ నో సపరేట్ ఎలక్టోరేట్స్. ఈ ఒప్పందం దళితులకు రిజర్వ్ స్థానాలను కల్పించింది, కానీ ప్రత్యేక నియోజకవర్గాలను కాదు. సెకండ్, ద ముస్లిం డివైడ్. నౌ లెట్ us సీ ద ముస్లిం ఇష్యూ. ఇప్పుడు ముస్లింల సమస్య గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ ది ఖిలాఫత్ మూమెంట్ మెనీ ముస్లిమ్స్ ఫెల్ట్ సపరేటెడ్ ఫ్రమ్ కాంగ్రెస్. ఖిలాఫత్ ఉద్యమం తర్వాత చాలామంది ముస్లింలు కాంగ్రెస్ నుండి దూరమయ్యారు. లీడర్స్ లైక్ మహమ్మద్ అలీ జిన్నా డిమాండెడ్ ప్రాపర్ పొలిటికల్ రిప్రజెంటేషన్. మహమ్మద్ అలీ జిన్నా వంటి నాయకులు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కోరారు. దే వర్ రెడీ టు కాంప్రమైజ్ ఇఫ్ దే గాట్ రిజర్వ్డ్ సీట్స్. వారికి రిజర్వ్ సీట్లు ఇస్తే రాజీకి సిద్ధంగా ఉన్నారు. బట్ ద ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఫెయిల్డ్ డ్యూ టు డిసగ్రిమెంట్స్. కానీ విభేదాల కారణంగా అఖిలపక్ష సమావేశం విఫలమైంది. దిస్ క్రియేటెడ్ మిస్ట్రస్ట్ అండ్ టెన్షన్ బిట్వీన్ కమ్యూనిటీస్. దీనివల్ల సమాజంలో అనుమానం మరియు ఉద్రిక్తత పెరిగింది. సో వీ అండర్స్టాండ్ దట్ ద మూమెంట్ హ్యాడ్ సమ్ లిమిటేషన్స్. కాబట్టి ఈ ఉద్యమానికి కొన్ని పరిమితులు ఉన్నాయని మనం అర్థం చేసుకుంటాం. డిఫరెంట్ గ్రూప్స్ లైక్ దళిత్స్ అండ్ ముస్లిమ్స్ వర్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. దళితులు మరియు ముస్లింల వంటి వర్గాలు పూర్తిగా సంతృప్తి చెందలేదు. బికాజ్ ఆఫ్ దిస్ ద మూమెంట్ కుడ్ నాట్ యునైట్ ఆల్ పీపుల్ కంప్లీట్లీ. దీనివల్ల ఈ ఉద్యమం అందరినీ
పూర్తిగా ఐక్యం చేయలేకపోయింది. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ది సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్. ఇప్పుడు మనం సమిష్టి భావన గురించి తెలుసుకుంటాం. ఫస్ట్, ఐకాన్స్ అండ్ సింబల్స్. నేషనలిస్ట్స్ యూజ్డ్ సింబల్స్ లైక్ ద స్వరాజ్ ఫ్లాగ్ 1921. జాతీయవాదులు స్వరాజ్య జెండా 1921 వంటి చిహ్నాలను ఉపయోగించారు. దిస్ ఫ్లాగ్ హ్యాడ్ ఏ స్పిన్నింగ్ వీల్, చరక. ఈ జెండాపై ఒక రాట్నం, చరక ఉండేది. క్యారీయింగ్ దిస్ ఫ్లాగ్ బికేమ్ ఏ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ యూనిటీ. ఈ జెండాను మోయడం నిరసన మరియు ఐక్యతకు చిహ్నంగా మారింది. సెకండ్, రివైవల్ ఆఫ్ ఫోక్లోర్. నేషనలిస్ట్స్ కలెక్టెడ్ ఫోక్ స్టోరీస్ ఫ్రమ్ విలేజెస్. జాతీయవాదులు గ్రామాల నుంచి జానపద కథలను సేకరించారు. దే బిలీవ్డ్ దీస్ స్టోరీస్ షోడ్ ద రియల్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఈ కథలు భారతదేశం యొక్క నిజమైన సంస్కృతిని చూపిస్తాయని వారు నమ్మారు. ఇట్ హెల్ప్డ్ పీపుల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ట్రెడిషన్స్. ఇది ప్రజల్లో తమ సాంప్రదాయాలపై గర్వాన్ని పెంచింది. ఇమేజ్ ఆఫ్ ది నేషన్. ద నేషన్ వాజ్ షోన్ యాజ్ భారతమాత, మదర్ ఇండియా. దేశాన్ని భారతమాతగా చూపించారు. షీ వాజ్ షోన్ యాజ్ కామ్, డివైన్ అండ్ స్పిరిచువల్. ఆమెను శాంతమైన, పవిత్రమైన, ఆధ్యాత్మిక రూపంలో చూపించారు. దిస్ క్రియేటెడ్ ఏ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అమాంగ్ పీపుల్. ఇది ప్రజలలో బలమైన భావోద్వేగ అనుబంధాన్ని కలిగించింది. నెంబర్ 4, రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ. నేషనలిస్ట్స్ హైలైటెడ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద పాస్ట్. జాతీయవాదులు గతంలో భారతదేశ విజయాలను ప్రముఖంగా చాటి చెప్పారు. దే స్పోక్ అబౌట్ సైన్స్, ఆర్ట్ అండ్ మ్యాథమెటిక్స్. వారు శాస్త్రం, కళ, గణితం గురించి చెప్పారు. దిస్ వాజ్ టు ప్రూవ్ దట్ ఇండియా వాజ్ నాట్ బ్యాక్వర్డ్ యాజ్ ద బ్రిటిష్ సెడ్. దీనివల్ల భారతదేశం బ్రిటిష్ వారు చెప్పినట్లుగా వెనుకబడిన దేశం కాదని నిరూపించారు. ఇంపార్టెంట్ వార్నింగ్. బట్ దేర్ వాజ్ వన్ ప్రాబ్లం. కానీ ఒక సమస్య కూడా ఉంది. వెన్ హిస్టరీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ హిందూ కల్చర్. చరిత్ర కేవలం హిందూ సంస్కృతిపై మాత్రమే దృష్టి సారించినప్పుడు పీపుల్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్ ఫెల్ట్ ఎక్స్క్లూడెడ్. ఇతర వర్గాల ప్రజలు తాము వివక్షకు గురి అయ్యామని భావించారు. హవెవర్, అమాంగ్ ది మెజారిటీ ఆఫ్ పీపుల్ దీస్ ఐడియాస్ హెల్ప్డ్ క్రియేట్ ఏ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ. అయితే ప్రజలలో అత్యధికుల మధ్య ఈ భావనలు ఐకమత్య భావాన్ని పెంపొందించడానికి సహాయపడ్డాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ మస్ట్ ఎన్ష్యూర్ ఎవ్రీవన్ ఫీల్స్ ఇన్క్లూడెడ్. అదే సమయంలో అందరూ కలిసి ఉన్నామనే భావన ఉండాలి. నౌ వీ విల్ డిస్కస్ ది కన్క్లూషన్ ఆఫ్ ది నేషనల్ మూమెంట్, ద క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఇప్పుడు మనం జాతీయ ఉద్యమం ముగింపు, క్విట్ ఇండియా ఉద్యమం 1942 గురించి తెలుసుకుంటాం. నెంబర్ 1, సింథసిస్ సమ్మరీ. ఫ్రమ్ 1915 to 1942, ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వాజ్ నాట్ స్మూత్ ఆర్ ఈజీ. 1915 నుండి 1942 వరకు భారత స్వాతంత్ర పోరాటం సులభంగా సాగలేదు. దేవర్ మెనీ డిఫరెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద మూమెంట్. ఉద్యమంలో అంతర్గత విభేదాలు మరియు సమస్యలు ఉన్నాయి. ఈవెన్ దో కాంగ్రెస్ ట్రైడ్ టు యునైట్ ఎవ్రీవన్, యూనిటీ వాజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. కాంగ్రెస్ అందరినీ ఐక్యం చేయడానికి ప్రయత్నించినా అది ఎప్పుడూ సాధ్యపడలేదు. బట్ వన్ థింగ్ వాజ్ కామన్,
ఎవ్రీవన్ వాంటెడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. కానీ ఒక విషయం మాత్రం ఉమ్మడిగా ఉంది. అందరూ బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛని కోరుకున్నారు. సెకండ్, ద ఫైనల్ యాక్ట్, క్విట్ ఇండియా మూమెంట్ 1942. నౌ లెట్ us అండర్స్టాండ్ ది ఫైనల్ ఫేజ్. ఇప్పుడు చివరి దశను తెలుసుకుందాం. The movement started because of the failure of the Cripps mission and problems during World War II. ఈ ఉద్యమం క్రిప్స్ మిషన్ విఫలం కావడం మరియు రెండవ ప్రపంచ యుద్ధం సమస్యల వల్ల ప్రారంభమైంది. In August 1942, Congress passed the Quit India Resolution. ఆగస్టు 1942లో కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానం చేసింది. దే డిమాండెడ్ ఇమీడియట్ ఇండిపెండెన్స్. వారు తక్షణ స్వాతంత్ర్యం కోరుకున్నారు. మహాత్మా గాంధీ గేవ్ ది ఫేమస్ స్లోగన్ డూ ఆర్ డై. గాంధీజీ ప్రసిద్ధ నినాదం చేయండి లేదా చావండి అనే నినాదం ఇచ్చారు. దిస్ లెడ్ టు ఏ మాస్ మూమెంట్ అక్రాస్ ఇండియా. ఇది దేశవ్యాప్తంగా విప్లవాత్మక ఉద్యమానికి దారితీసింది. బట్ ద బ్రిటిష్ రెస్పాండెడ్ విత్ స్ట్రిక్ట్ రెప్రెషన్ అండ్ అరెస్ట్స్. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కఠినంగా అణిచివేసి అరెస్టులు చేసింది. ఫైనలీ దిస్ మూమెంట్ షోడ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇండియన్స్. చివరికి ఈ ఉద్యమం భారతీయుల సంకల్పాన్ని చూపించింది. ఈవెన్ దో ఇట్ ఫేస్డ్ డిఫికల్టీస్, ఇట్ బికేమ్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ ఇండిపెండెన్స్. అనేక కష్టాలు వచ్చినప్పటికీ ఇది స్వాతంత్ర్యానికి పెద్ద అడుగుగా మారింది. సూన్ ఆఫ్టర్ ఇండియా అచీవ్డ్ ఫ్రీడమ్ ఇన్ 1947. తర్వాత భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందింది.